రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి ఆసిఫ్తో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని నానికి ఆయన కుమార్తె కేశినేని శ్వేత ప్రచారం చేస్తున్నారు. ఈరోజు ప్రచారం ప్రారంభించారు. మాట్లాడదాం. మేడం ఉన్నారు. మేడం, ఎలా ఉంది? ప్రజల దగ్గర వెళ్తున్నారు. గతంలో కూడా మీరు ప్రచారం చేశారు. ఈరోజు ఆసిఫ్కి అదేవిధంగా మీ నాన్నగారికి ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన? చాలా అద్భుతంగా ఉందండి. అసలు ఏ ఇంటికి వెళ్ళినా కానీ మాకు ఘన స్వాగతం పలుకుతున్నారు. అంటే ఈరోజు మీకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి, ప్రతి పేదవారికి, ప్రతి పేద కుటుంబానికి కూడా ఎంతో మంచి చేస్తున్నారు. ఈరోజు మేము చెప్పుకోవడానికి కూడా టైం సరిపోవట్లేదు. పెన్షన్లు కానివ్వండి, లేకపోతే నవరత్నాలు కానివ్వండి. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈరోజు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడని విధంగా మనకి ఇక్కడ అభివృద్ధి జరిగింది. మీరు ఈ రోడ్లే చూడండి, లేకపోతే అక్కడ మెట్లు, ర్యాంపులు, అలాగే వాటర్ పంపులు, ఇవన్నీ కూడా మన మేయర్ గారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఎంతో శ్రద్ధతో ఇక్కడ స్థానికులు కాబట్టి ఈ సమస్యలను అర్థం చేసుకుని పనులు చేశారు. అలాగే ఆసిఫ్ గారు కూడా ఇక్కడ స్థానికులు, ఇక్కడే పుట్టి పెరిగారు. అలాగే మైనారిటీలకు కూడా ఆయన ఒక మంచి లీడర్షిప్. సో తప్పకుండా ఈ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా ఆయన ముందుకు తీసుకెళ్తారు. అలాగే కేశినేని నాని గారు విజయవాడకి ఒక పెద్ద కొడుకులాగా ఇక్కడే పుట్టి పెరిగారు. ఆయన ప్రాణం విజయవాడ. దానికోసం ఆయన నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఈ విజయవాడ అభివృద్ధి కోసం ఆయన 8,000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ చేశారు. దుర్గుడికి ఫ్లైఓవరు, అలాగే బెన్సర్కిల్ ఫ్లైఓవరు, వెస్ట్ బైపాసు, ఇప్పుడు వస్తున్న గ్రీన్ ఫీల్డ్ విజయవాడ నాగ్పూర్ హైవే కూడా ఆయన నితిన్ గడ్కరీ గారిని గత 5 సంవత్సరాల నుంచి కన్విన్స్ చేస్తున్నారు. ఫైనల్గా అది కూడా అవుతుంది. మన విజయవాడ ఒక ఎకనామిక్ కారిడార్గా మారిపోతుంది. ఇవన్నీ కూడా ఆయనకి విజయవాడ మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన ఈరోజు అంత కష్టపడి తీసుకురావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒక హామీ ఇచ్చారు. ఏంటంటే ఈ విజయవాడని నేను ఒక టాప్ టియర్ ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా మారుస్తానని. సో మాకు అది చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇదివరకు ప్రభుత్వం ఏంటంటే విజయవాడ మీద చాలా చిన్న చూపుగా ఉండేది. విజయవాడను ఒక పాత సిటీగా, ఓల్డ్ టౌన్గా చేయడానికి ఎంతో ప్రయత్నం చేశారు. కానీ మేము దానికి అడ్డుకొని ఎప్పటికప్పుడు విజయవాడకి అభివృద్ధి తీసుకొస్తూనే ఉన్నాం కేశినేని నాని గారు. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాతో చేతులు కలిపి విజయవాడని ట్రేడ్ అండ్ బిజినెస్ సెంటర్గా చేస్తామంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మీకు తెలుసు టెక్స్టైల్ ఇండస్ట్రీ బాగా ఉంటుంది. టెక్స్టైల్ ట్రేడు, గోల్డ్, అలాగే అగ్రి ప్రోడక్ట్స్ ట్రేడు, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి విజయవాడ ప్రాంతంలో. సో ఇవన్నీ కూడా డెవలప్ చేసి ఎంఎస్ఎంఈస్కి నేను సపోర్ట్ ఇస్తాను, పరిశ్రమలు తీసుకొస్తాను, అలాగే ఉద్యోగాల్ని నేను ఉద్యోగ కల్పన చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కాబట్టి ఈరోజు మేము ఆయనతో చేతులు కలపడం జరిగింది. ఈ విజయవాడ ప్రాంతాన్ని తప్పకుండా మరింత మంచిగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సమగ్రాభివృద్ధి అనేది మేము ప్రజలకి అందిస్తామని తెలియజేస్తున్నాం. మేడం, అంటే మీ నాన్నగారు టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారు. వైసీపీ నుండి అంటే టీడీపీ నుంచి ఎంతవరకు వైసీపీకి వచ్చారు? వైసీపీ నుంచి ఎలాంటి సహకారం ఉందండి? అదే ఇప్పుడు నేను చెప్పానండి. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేదంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంతసేపు కూడా విజయవాడ అంటే ఒక చిన్న చూపు. మీరు ఎవరినైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వం నుండి 5 సంవత్సరాల టీడీపీ హయాంలో ఎంత ఫండింగ్ వచ్చింది, అలాగే కేశినేని నాని గారు విజయవాడకి ఎంత ఫండింగ్ తీసుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయన పలుకుబడిని వాడి, ఆయన ఇన్ఫ్లుయెన్స్ని వాడి ఆయన ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవచ్చు. ఈరోజు దుర్గుడి ఫ్లైఓవర్ ఎవరు కట్టారు, బెన్సర్కిల్ ఫ్లైఓవర్ ఎవరు కట్టారంటే విజయవాడ లైక్ ఏ సెంటర్లోకి వెళ్ళి అడిగినా కానీ కేశినేని నాని గారు అని చెప్తారు. మా ఎంపీ గారు కేశినేని నాని గారు అని చెప్తారు. అది ఆయన కేపబిలిటీ. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడకి నేను ప్రాధాన్యత ఇస్తాను, ఈ ప్రాంతాన్ని నేను డెవలప్ చేస్తాను, తప్పకుండా కలిసికట్టుగా మనం ఇంకా ట్రస్ట్ని తీసుకొద్దాం, రిలయన్స్ ఫౌండేషన్ని తీసుకొద్దాం, మహీంద్రా ఫౌండేషన్, ఆనంద్ మహీంద్రా గారు కేశినేని నాని గారు మంచి మిత్రులు, మహీంద్రా ఫౌండేషన్ తీసుకొద్దాం. ఇక్కడ యువతకి ఇంకెక్కడికి వెళ్లకుండా ఏదో హైదరాబాదో లేకపోతే బెంగళూరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, మీరు ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అయినా కానీ మన విజయవాడ ప్రాంతంలో యువత ఎప్పుడూ కూడా హైదరాబాద్కో బెంగళూరుకో ఎక్కడికో వెళ్ళి పనిచేసుకునేది తప్ప ఇక్కడ ఎప్పుడూ కూడా వాళ్ళకి ఉద్యోగాలు అనేది కల్పించలేదు. అలాంటిది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటికి వెళ్లకుండా ఇంటి వద్దకే నేను అభివృద్ధిని తీసుకొస్తా, ఇంటి వద్దకే సంక్షేమం అందజేస్తాను, అలాంటివి హామీలు ఇచ్చారు, చేశారు కూడా చాలా వరకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేశినేని నాని గారు కలవడం అనేది మా విజయవాడకి పెద్ద పండగలాగా. తప్పకుండా ఈ నగరం అనేది ముందుకెళ్తుంది. అలాగే ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక టాప్ టియర్ లివింగ్ డెస్టినేషన్గా మారుతుంది. అంటే విజయవాడ ఎంపీగా అంతకుముందు కేఎల్ రావు గారు కానీ లేకపోతే లగడపాటి రాజు వరుసగా 2 సార్లు గెలిచారు. ఇప్పుడు నాని గారు కూడా 2 సార్లు గెలిచారు, హ్యాట్రిక్ మీద కన్నేశారు. కంటిన్యూ చేయబోతున్నారు అనుకుంటున్నారు దాన్ని? తప్పకుండా
అండి. అంటే మీకు 10 సంవత్సరాలు ఆయన ఎంపీగా ఉన్నారు. మీకు ఎక్కడైనా కానీ యాంటీ ఇన్కంబెన్సీ కనపడుతుందా? ఎవరైనా కానీ అబ్బా ఈయన ఇంక అక్కర్లేదు ఇంకెవరినైనా చూద్దాం అనే ఒక ఫీలింగ్లో ఉన్నారా? మీరు అడగండి, ఏ ఆటో స్టాండ్ దగ్గరికైనా, ఏ మార్కెట్ కన్నా, ఏ వీధికన్నా వెళ్ళి అడగండి. ఎంపీ గారు ఎవరు అంటే కేశినేని నాని గారు అని అంటారు. విజయవాడ ప్రజలు ఇంకెవరిని కూడా ఎంపీగా ఊహించుకోలేరు. ఎందుకంటే 60 సంవత్సరాలు వెనుకబడి ఉన్న ప్రాంతాన్ని ఆయన 10 ఏళ్ళ ఎంపీ టైంలో ఆయన చాలా అభివృద్ధి చేశారు. కళ్ళకు కట్టుకున్నట్టు కనపడుతుంది ఈరోజు కేశినేని నాని గారు చేసిన అభివృద్ధి. సో ఇంకెవరినైనా ఎందుకు కోరుకుంటారు ప్రజలు? అంటే టీడీపీ వాళ్ళు ప్రధానంగా మీ నాన్నగారి మీద చేసిన ఆరోపణ, టీడీపీలో ఉండి కోవర్ట్ ఆపరేషన్ చేశారని ఒక విమర్శల్ని ఏ విధంగా చూస్తారు వాటిని? అంటే అండి, ఇప్పుడు మేము చివరి దాకా ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు లోకేష్ గారు చేసిన తప్పుల వల్ల మొన్న జైలుకి వెళ్ళారు. అప్పుడు కూడా మేము చివరి నిమిషం దాకా వాళ్ళ చేతులు వదలలేదు. చివరి నిమిషం దాకా మీరు ఆ రోజు చూశారు. చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళిన టైంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ లీడర్ అంటూ సెల్ఫీలు పెట్టుకుని పోలీసులు వచ్చారు హౌస్ అరెస్ట్ అన్నట్టు సెల్ఫీలు పెట్టుకుంటే కేశినేని నాని గారు ఒక్కలే కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా ఏమైనా పర్వాలేదు నేను ఆయన పక్కన ఉండాలి అనే ఒక సంకల్పంతో ఆయన అక్కడికి వెళ్ళారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన రోజు ఎవరున్నారు ఆయన పక్కన? కేశినేని నాని గారు ఉన్నారు. ఢిల్లీలో లోకేష్ గారు ఉంటే అక్కడ అసలు ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వకపోతే ఆయన పలుకుబడిని వాడి అక్కడ కూడా లోకేష్ గారికి మద్దతుగా ఆయన ఉన్నారు. మరి మేము పార్టీలోంచి బయటకు వద్దాం అనుకుంటే ఎందుకు ఇవన్నీ చేస్తాము? అలాగే 2019 ఎలక్షన్స్ తర్వాత మాకు ఎన్నో ఆఫర్లు వచ్చినాయి పార్టీ మారమని చెప్పి. బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చినాయి, చాలా మంచి మంచి పొజిషన్స్ ఇస్తామని కూడా చెప్పారు. కానీ ఎప్పుడు మారలేదే. అప్పుడే మారుండొచ్చు కదా ఈ ఆలోచన ఉండుంటే. అది సో ఈరోజు ఆరోపణలు చేస్తారు, ఆయన మీద చాలా చెప్తున్నారు ఇప్పుడు. కానీ ప్రజలు నమ్ముతారా చెప్పండి మీరు? నాని గారి క్యారెక్టర్ ఏంటో 10 సంవత్సరాల్లో చూడలేదా? ఆయన నిజాయితీ ఏంటి, ఆయన విజయవాడ మీద ఆయనకున్న ప్రేమ ఏంటి, అలాగే విజయవాడ మీద ఆయనకున్న డెడికేషన్ ఏంటి అనేది చూడలేదా 10 సంవత్సరాలుగా? ఎందుకు ప్రత్యర్థి మీ కుటుంబ సభ్యులు కేశినేని చిన్ని ఉన్నారు, గెలుపు నాది ఈసారి, విజయవాడ ప్రజలు టీడీపీకి పట్టం కడతారని చెప్తున్నారు. అంటే ఆయన అలా ఊహల్లో బతుకుతూ ఉంటారు అలాగే. కానీ మీరు ఈ కొండ ప్రాంతంలో మీరు ఈరోజు తిరుగుతున్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి మరి మేము వాళ్ళకి అప్రోచ్ అయ్యే ముందు బయటకు వచ్చి మేము జగన్ అన్నకే ఓటేస్తాము, వైఎస్ఆర్సీపీకే ఓటేస్తాము, నాని గారిని గెలిపించుకుంటాము, ఆసిఫ్ గారిని గెలిపించుకుంటాము వాళ్ళంతా వాళ్ళే చెప్తున్నారు. ఎందుకంటే అంత మంచి పాలన వాళ్ళు 5 సంవత్సరాలుగా చూశారు. 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కానీ ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కానీ ఎంతో సాధించారు. నేను వాలంటీర్ల ద్వారా అసలు ఎక్కడ దేశంలోనే లేని వ్యవస్థ ఇది. వాలంటీర్ వ్యవస్థ ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఇంటి వద్దకు పాలనని ఆయన అందించారు. అలాగే మీరు చూస్తున్నారు, స్కూళ్ళు కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, అన్ని రకాలుగా పేద ప్రజలను ఆదుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే కేశినేని నాని గారు ఎవ్వరూ చేయలేని విధంగా, కొంతమంది అయితే అసలు ఇక్కడ ఫ్లైఓవరు ఇది ఒక పిచ్చోల కాల, ఇది అసలు అసాధ్యమైన పని, ఇటువంటివి కూడా ఆయన సుసాధ్యం చేసి చూపించారు. సో ఇంకెవరికైనా ఎందుకు ఓటేస్తారు? పొలిటికల్ టూరిజం అనేది టీడీపీలో మీరు ఈరోజు చూస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాద్ నుంచి, ఢిల్లీలోంచి ఎక్కడి నుంచో వచ్చి పొలిటికల్ టూరిస్ట్ ఇక్కడ డబ్బులు పెట్టి పార్టీ నుంచి ప్యాకేజీలు తీసుకుని ఏదేదో మాట్లాడుతున్నారు. ఎలక్షన్ తర్వాత మళ్ళీ హైదరాబాద్కి, ఢిల్లీకి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. ఇక్కడికి ఉండేది మేము స్థానికులు, విజయవాడలో ఉండేది కేశినేని నాని గారు. అలాగే ఇక్కడ మీరు ఎవరినైనా చూసుకోండి, 7 వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ అందరూ కూడా స్థానికులు, అందరూ కూడా ఇక్కడ డెడికేషన్తో పనిచేసేవాళ్ళు. ఫైనల్గా శ్వేత గతంలో కార్పొరేషన్ ఎన్నికల్లో యాక్టివ్గా పనిచేశారు, ప్రత్యక్ష ఎన్నికల్లో రాలేదని చెప్తారు. లేదండి, నాకు ఎప్పుడూ కూడా పాలిటిక్స్ మీద ఆశ లేదు. నేను కార్పొరేషన్ ఎలక్షన్స్లో కూడా పోటీ చేయడానికి కారణం చంద్రబాబు గారు ఆ రోజు చాలా మమ్మల్ని ఇబ్బంది పెట్టి నన్ను పాలిటిక్స్లోకి తీసుకొచ్చారు. నేను ఒక మంచి ఉన్నత స్థానంలో ఉన్నాను. టాటా ట్రస్ట్లో నేను రతన్ టాటా గారి పక్కన కూర్చున్నది. బోర్డ్ మీటింగ్స్లో ఆయనకి ప్రతిదీ బ్రీఫింగ్ చేసేది నేనే. అటువంటి స్థానం నేను 21 years అప్పుడు నేను సంపాదించాను. అది నా చదువు వల్ల, నా ఎక్స్పీరియన్స్ వల్ల, నా బ్యాక్గ్రౌండ్ వల్ల. అటువంటిది వదులుకుని నేను స్థానిక ఎన్నికల్లో నేను ఎందుకు కోరుకుని వస్తాను చెప్పండి? ఆయన ఆ రోజు నన్ను తీసుకొచ్చారు, లేదు పార్టీకి మీ అవసరం ఉంది అని. ఎప్పటికప్పుడు పార్టీకి అవసరం ఉన్నప్పుడు మేము నిలబడ్డాం. 13లో పార్టీకి అవసరం ఉన్నప్పుడు మేము నిలబడ్డాం. అలాగే స్థానిక ఎన్నికల్లో మీరు రాకపోతే అక్కడ ఇంకెవరినో నిలబెడతారు, అక్కడ సెంట్రల్ ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ నిలబెడతారు అంటే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది, మీ అమ్మాయి రావాలి అని ఆయన కోరుకుంటేనే నేను దిగాను. ఆ తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. 25 సంవత్సరాలు నాకు మేయర్గా పోటీ చేసినప్పుడు
మేయర్గా పోటీ చేసినప్పుడు 25 సంవత్సరాల పిల్లని కూడా ఆయన వెన్నుపోటు పొడిచారంటే ఎటువంటి క్యారెక్టర్లు ఈ టీడీపీలో ఉన్నారని మీరు ఆలోచించండి. ఒకటే చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పొడిచిందని చెప్తున్నారు. అంటే విజయవాడ పార్లమెంటుకు సంబంధించి కేశినేని నాని అడ్డా అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ బ్రహ్మరథం పడుతున్నారని కేశినేని శ్వేత చెప్తున్నారు. విజయవాడ పార్లమెంటుతో పాటు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ అభ్యర్థులంతా కూడా స్థానికులే, ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచో లేకపోతే హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, పూర్తిగా ఇక్కడ వాళ్ళే స్థానికులే. కాబట్టి ప్రజలు వాళ్ళందరికీ పట్టం కడతారని కేశినేని శ్వేత చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో రాయిష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.